హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు బీసీ నినాదంతో అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం అనే దిశగా నినాదాలతో బీసీ సమరవేది ఒక సభను ఏర్పాటు చేశారు. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో బీసీలకు సంబంధించి 18 డిమాండ్లతో ముందుకెళ్తారు. ఏంటి సార్ అసలు ఆ డిమాండ్లే? బీసీలకు రాజ్యాధికారంలో వాటా, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించడానికి చట్ట సభలో రిజర్వేషన్ 50% రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, అందుకోసం ఈ యుద్ధం నడుస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. బీసీలకు మన రాష్ట్రంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్ళు, గురుకులాలు ఉన్నాయో కేంద్ర స్థాయిలో కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలలో పెట్టాలి. పేదకు బీసీ కులాలు చదువుకోవద్దా? మేమేమి అరే మంత్రులు మీరే, ఎంపీలు మీరే, దేశమంతా ఫ్యాక్టరీలు మీయే, కంపెనీలు మీయే, కనీసం మా బీసీ కులాల వాళ్ళు చదువుకోవద్దా? అందుకే మనం చదువుకుంటామని అడుగుతున్నాం. మా జ్ఞానాన్ని సమాజానికి దారవస్తామని అడుగుతున్నాం. అందుకే అన్ని స్కీములు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. అదేవిధంగా రిజర్వేషన్లను కూడా 27% నుంచి జనాభా ప్రకారం 50% పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, కేవలం 2%. మిగతా ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఉద్యోగాలలో జనాభా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఇంకా తదితర డిమాండ్ల మీద ప్రతి బీసీ కుటుంబానికి కుల వృత్తులు పోయినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి. ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకాలు, ఇతర సౌకర్యాల కోసం కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ చేసింది. ఆ రుణాన్ని తిరిగి వసూలు చేసి పేద ప్రజలకు ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన ఏదైతే ఉందో దీనికి ఎట్లా సమర్థిస్తారా మీరు? రాష్ట్రంలో జరుగుతున్న కులగణన ఏ కులం ఎంతుందో చేయడానికి చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రజలకు అపోహం ఉంది, మా అన్ని అడుగుతున్నారు, మా ఆస్తులు తీసుకుంటున్నామని. మీరు అన్ని చెప్పవలసిన అవసరం లేదు. అప్పులు కూడా చెప్తున్నారు చాలా జాగాల ప్రజలందరూ. అప్పులు చెప్తున్నారంటే అప్పులు కూడా చెప్పుడు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేశారు. మీ ప్రైవేట్ రుణాలు కూడా నేను మాఫీ చేపిస్తాను నచ్చ చెప్పి అని చెప్పారు. అయితే ప్రభుత్వానికి కావాల్సింది కులంలో ఎంతమంది ఉన్నారో కావాల్సిందే డాటా. మిగతా డాటా చెప్పినా చెప్పకున్నా అన్ని వివరాలను నమోదు చేసుకోవాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక కీలక అంశం, కేంద్రంలో ఓబీసీలని పూర్తిగా విడదీసిన తర్వాత రాజకీయాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. విడదీయడమే లక్ష్యం అన్నట్టుగా కూడా కులగణన చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ప్రశ్న ఏదలుచుకున్నా, మా కులం ఎంత ఉంది, మా వాటా బాకీ ఇవ్వమంటే విడదీయడమా? మేము ఫస్ట్ భారతీయులం, భారతదేశం, భారతమాత ముద్దుబిడ్డలం. ఒక కన్న తల్లికి, తల్లిదండ్రులకు 10 మంది పిల్లలు పుడితే 10 మందికి సమానం వాటిస్తారా? వాటా అడిగినందుకు ఆ కుటుంబం డివైడ్ అయినట్ట కాదు. ఎవరికి వాటా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్న ఐక్యత ఉంటుంది, సోదర భావం ఉంటుంది, అన్ని మాతృత్వం ఉంటుంది, పితృత్వం ఉంటుంది. మేము భారతదేశంలో కులం అడిగి మా వాటా అడిగినంత మాత్రం విభజన అవుతుంది కాదు. మేము ఫస్ట్ భారతీయులం. బీసీలే భారతమాత ముద్దు బిడ్డారు. బీసీలే ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు మారారు కానీ బీసీలు మారలే. కాబట్టి అది తప్పుడు ఆలోచన. ఆ ఆలోచన బంద్ చేసుకోవాలి. బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడాలి. సో చూసారు కదా ఆర్ కృష్ణయ్య గారి మాటల్లో, ఏదైతే విభజించి పాలించడం కాదు, కులం అడిగితే తప్ప అని చెప్పేసి కూడా ఆయన మోడీ గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా బీసీ హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాధికారం దిశగా మేము అడుగులు వేస్తాము. బీసీ సామాజిక వర్గానికి ఏవైతే ఎస్టీ, ఎస్సీలు అందరికీ దళిత సామాజిక వర్గాన్ని కలుపుకొని ఖచ్చితంగా వారికి రిజర్వేషన్ల సాధనలో రాజ్యాధికారం దిశగా పదవులు చేపట్టేలా కూడా మేము కృషి చేస్తాము. ఇది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బీసీ
విజయభేరి అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితులను ఏదైతే ఇప్పటి వరకు ఉన్న హక్కుల కోసం పోరాటం జరుగుతుందో ఖచ్చితంగా దాన్ని ఉధృతి చేస్తాము. మేము కేంద్రంతో కూడా పోరాడతాం. ఇటు కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది పూర్తిగా స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన ద్వారా సమాజానికి మేలు చేసే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో బీసీ సమాజానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ మోహన్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ రవీంద్ర భారతి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.